ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆగస్ట్ 21 ఇప్పుడు పాలిష్ అయిపోయిన హైదరాబాద్ని కాకుండా ద రియల్ హైదరాబాదీ కల్చర్ని, క్యారెక్టర్స్ని, పీపుల్స్ని, కాజ్ని అండ్ అలాగే ఒక మంచి కంక్లూజన్ని మన ముందుకు తీసుకొస్తూ అమీర్లో అంటూ థియేటర్స్లోకి రాబోతుంది. సో మీరందరూ కూడా థియేటర్స్లో నా సినిమా చూడండి. ఈలోపు ఆ క్యారెక్టర్స్ కొన్ని మనతో ఉన్నాయి, మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో ఆల్. హలో హలో హాయ్. ఎందుకు హైదరాబాదీ హలో ఇంత కూల్గా ఇంత సెటిల్గా ఉండదేమో అని మా డౌట్. మీరు హలో ఆల్ అనగానే కొంచెం ఇంగ్లీష్ వచ్చేసి మేము కూడా కొంచెం అలా ఉందా అలా బట్ నార్మల్గా మీ అందరిలోని వేద గారు కొంచెం ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక సినిమాకి ప్రమోషన్స్ చేసేసారు, ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయింది. నాకు తెలిసి ముందేమైనా ఇన్పుట్స్ జరిగాయా, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఇలా మాట్లాడండి అలా అలా ఏమైనా అడిగారా? ఎక్కడ చెప్పాల్సి వస్తుందని అందరికంటే క్లియర్ ఆవిడే వచ్చింది. కానీ వేద గారు మాకు చెప్పక్కర్లేదు, మేము టీవీ ఆవిడ చూసి నేర్చేసుకున్నాం. గ్రేట్, సచ్ గ్రేట్ వైబ్. ఎందుకంటే అమీర్లో కంటెంట్ చూస్తున్నా, మిమ్మల్ని చూస్తున్నా ఆ వైబ్ ఆర్ అలా తెలుస్తూనే ఉంది. వెరీ హ్యాపీ, ఎందుకంటే కొన్ని చాలా రేర్గా జరుగుతుంటుంది. చేసిన ప్రాజెక్టులు కానీ, ప్రాజెక్టులో ఉన్న మనుషులు కానీ అంతే రేర్గా, అంత ప్యూర్గా ఉంటూ ఉంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. విల్ స్టార్ట్ విత్ అమీర్లో ఆపద్ బాంధవుడు, ఆదుకునేవాడు, దేవుడు అన్ని కాదు సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత మీకు అప్ చెప్పారు, మీరు దాన్ని తీసుకోవాలి. ఏదైనా సార్ ఓకే, ఎంజాయ్ సార్. ఎందుకంటే మెగాఫోన్ పట్టుకొని క్యాప్టెన్గా కంప్లీట్ చేసి ఆగస్ట్ 21 థియేటర్స్ దగ్గరికి వస్తున్నారు. సో కొన్ని సర్రియల్ మూమెంట్స్ నిజంగా డ్రీమ్ కంట్రోల్లో వచ్చేసాయిగా మీ లైఫ్లోకి. సో అవి ఎంజాయ్ దట్ హై మూమెంట్స్. ఇంకా అంటే ఇప్పుడు ఫస్ట్ కాపీ చూసిన తర్వాతనే అయిపోయింది, ఇంకా వీఆర్ డన్ అని చెప్పేసి. నౌ హౌ టు గెట్ ఇట్ టు ద పీపుల్ అనేది మాత్రమే మైండ్లో ఉంది ఇప్పుడు. వీఆర్ వెరీ మచ్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ఫిలిం. సినిమా అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, దర్ ఇస్ నో ఏజ్ బ్యారియర్ దీంట్లో. ఇది ఈ ఆడియన్స్కి, ఇది ఈ ఆడియన్స్కి అని లేదు. హైదరాబాద్లో టచ్ ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. యా. అండ్ అలాగే సార్ 70mm స్క్రీన్ మీదకి కొన్ని స్టోరీస్ వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళ యాక్టర్స్ అయితే సరిపోదు, వాళ్ళ రియల్ క్యారెక్టరైజేషన్ కూడా కొన్నిసార్లు యాక్టర్గా పనిచేయాలి. ఇలాంటి రేర్ సినిమాస్ వచ్చినప్పుడు వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అది కూడా అక్కడ కనబడుతూ ఉంటేనే మేము ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాం. వీళ్ళని చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంటుంది, బయటన ఎలా ఉన్నారో మేము స్క్రీన్ మీద మా కెమెరా పెట్టారు అన్నట్టు అనిపిస్తుంది. హవ్ యూ ఫైండ్ దీస్ బ్యూటిఫుల్ జెమ్స్? ఎక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చారు వీళ్ళందరినీ? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమాకి ఈ సినిమాకి ఈపీగా సందీప్ చేస్తున్నాడు. ఓకే. సందీప్ నుంచి నాకు హరి ఫస్ట్ కాల్. ఈ షోడ్ ఈజ్ ఎ ర్యాపర్ బేసికలీ. సో ఆయన వీడియోస్ చూపించాడు, వాడి లుక్, లాంగ్వేజ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అనుకొని ఫస్ట్ ఆయన పిలిచిన తర్వాత వానే అడిగావు, మీ ఫ్రెండ్స్ ఎవరని ఉన్నారా, కొంచెం మాకు ఇంకో క్యారెక్టర్కి ఉంగరాలు జుత్తు ఉండాలని చెప్పేసి. ఉన్నాడు కానీ అన్నవాడు బయట ఎక్కడో చేస్తున్నాడు ఇప్పుడు అంటే ఒకసారి పిలిపించారు శశి. సో వీళ్ళిద్దరు అయ్యింది. ఇద్దరు ఉంగరాలు కదా, అన్నయ్య మనోజ్ అని అనుకున్నారు, నా పేరు మనోజ్. దీస్ టూ ఆర్ రెఫరెన్స్. యాక్చువల్ అక్కడి నుంచి మేము దీనికి వెళ్ళాం అండి, ఆడిషన్కి వెళ్ళాం గచ్చిపూరిలో రంగభూమి. ఆడిషన్ పెట్టాము. ద వెరీ ఫస్ట్ ఆడిషన్ వాజ్ మనోజ్. చింపేస్తున్నాడు నేను. అంటే ఆయనకు ఆడిషన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఆడిషన్ చేస్తుంటే హీ వాజ్ హెల్పింగ్ అస్, ఇంకో కెమెరా తీసుకొని షూట్ చేస్తూ ఉండడము. సో ఐ లవ్ దట్ యాటిట్యూడ్. ఆడిషన్ నచ్చింది, యాటిట్యూడ్ నచ్చింది. ఓ హీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు, అంటే ఆడిషన్ పెట్టి తీసుకున్న వాళ్ళలో ఫస్ట్ వన్. ద వెరీ నెక్స్ట్ వేద. షీ వాజ్ ఎ సర్ప్రైజ్. యాక్చువల్లీ మేము బాయ్సే వస్తారనుకున్నాం ఆ రోజు. ఒక్క అమ్మాయి వచ్చింది, ఒక్కరే ఆడిషన్ కాదు, జస్ట్ షీ బిహేవ్డ్. ఆమెకు కాంటెక్స్ట్ కూడా చెప్పలేదు ఆ రోజు. వాళ్ళు చేస్తుంటే చూస్తే అందుకుంది అండ్ షీ నెయిల్డ్ ఇట్. సో దీస్ టూ ఆర్ ఫ్రమ్ ఆడిషన్స్. మిగతా వాళ్ళంతా వీళ్ళే తెచ్చుకున్నారు. లైక్ యోగి ఇవన్నీ స్టార్ట్ చేసింది యోగి. ఆడిషన్స్ ఇవన్నీ కండక్ట్ చేసింది యోగి. ఈజ్ ఎ చీఫ్ ఏడీ అండ్ ఇందులో
ఒక విలన్ క్యారెక్టర్ కూడా, స్వీట్ క్యూట్ విలన్ చెప్పాలంటే. యోగి గురించి ప్రాజెక్ట్ ప్రతిసారి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు సార్ అందరూ. Yeah. హోప్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వర్క్ కానీ అదంతా కూడా మేము ఆడియన్స్ గా తెలుసుకుంటామేమో. ద బ్యాక్ బిహైండ్ ద బోన్ అనుకోవచ్చు అమీర్లోకి ఒకలాగా చూసుకోవచ్చు. అంటే అది చూసినా కూడా మా సినిమాలో కమర్షియల్ యాంగిల్ ఉన్న ఏకైక యాక్టర్ అతను ఒక్కడే. అది మీరు చూస్తారు. థియేటర్ లో విజిల్స్ పడేది, పేపర్లు ఎగిరేది అతనికి ఒక్కడికే, ఇంకెవరికి ఏమవ్వవు. సో వేద గారు కూడా థియేటర్ నుంచే, థియేటర్ దగ్గర జరిగిన ఆడిషన్స్ ఏనా? ఓకే. యా మేమిద్దరం సేమ్ థియేటర్ గ్రూప్. ఐ హోప్ మీకు డెస్టినీ అండ్ థ్యాంక్స్ టు బషీర్ అందేంటి బీ బీ స్టూడియోస్, తను చాలా హెల్ప్ చేశాడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన చాలా మంది యాక్టర్స్ మన దాంట్లో ఉన్నారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఫెంటాస్టిక్. మీ గురుజీ గారు అంటే ఒక స్టూడెంట్గా మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తిమ్మరాజుపల్లి కూడా సేమ్, అక్కడ తీసిన ఆడిషన్, ఇప్పుడు అమీర్లో కూడా ఆడిషనే. జస్ట్ ఆ రోజు మీరు ఒకరికి రాజీవ్ గారికి ఫోన్ చేయడం, ఆయనేమో నేను చేసి బషీర్ గారి నెంబర్ మీకు ఇవ్వడం, దెన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ లైక్ దిస్. అంటే అది కూడా ఒక గ్రేట్ జర్నీలో అనిపిస్తుంటుంది. ఎన్ని ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ మీద అంతా కూడా. మీకెలా తెలుసు? అంతే అండి, అది ఇట్స్ మై వర్క్ అనేది. హోంవర్క్ అసలు ఎవరికి తెలియదండి. అంటే ఇంటర్వ్యూస్ బయటకు వచ్చినాయి కదా, తెలీదా? అందులో చెప్పలేదు. ఓకే, దిస్ ఇస్ ఇన్సైడ్ థింగ్. సో వీళ్ళు ఎలాబరేట్ థింగ్, ఎందుకంటే బషీర్ గారు ఆ రోజు మీకు ఇచ్చిన ఇన్పుట్స్ బ్యాక్ టు బ్యాక్, ఈ రోజు మీరు సినిమాస్ చేయడం, అండ్ పేషెన్స్, మీ పేరెంట్స్ పేషెన్స్, ఈరోజు మీరు అది రియల్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ హ్యాపీన్ అవుతుంది, అనుకున్నవన్నీ జరుగుతున్నాయి కదా. సో హౌ యూ ఎంజాయ్ దట్ అనేది? అంటే ఈ ప్రాసెస్లో నేను తెలుసుకుంది ఏంటంటే, మనం కావాలి 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 అనుకుంటే అది అవ్వదు. అది హౌ ఇస్ ఇట్ ప్లాన్డ్, అది అలానే అవుతుంది. అండ్ చాలా ఆర్గానిక్గా అయింది నా జర్నీ అయితే మోస్ట్లీ. అదే మీరు చెప్పినట్టే ఒకరి నుండి ఒక, అసలు నాకు ఈ డాట్స్ అనేటివి ఐడియా లేదు. నేను బ్లైండ్ ఫెయిత్తో వెళ్ళిపోయినా, అండ్ దట్ వర్క్డ్ అవుట్. ఓకే. సో ఇందులో మెయిన్గా క్యారెక్టర్ గురించి చెప్పండి. గీత అనేది ఈ అమీర్లోక్ అనే వరల్డ్లోని ఎంత స్పెషల్, హౌ ఇంపార్టెంట్ షీ ఈజ్ అనేది? ఐఎమ్ హ్యాపీ టు సే వీళ్ళందరికీ గీత స్పెషల్. యా. సో ఒక క్యాటలిస్ట్ అని చెప్పొచ్చు, అండ్ వెరీ రిలేటబుల్. ఇంతకంటే ఎక్కువ చెప్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఇండిపెండెంట్ యంగ్ ఉమెన్ ఆఫ్ హైదరాబాద్. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. am I right? Yeah. అండ్ మెయిన్గా సార్ ఆడియన్స్గా కూడా హైదరాబాదీలోనే అంత స్ట్రాంగ్ ఉమెన్స్ మాకు కనబడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రమ్ ఆంధ్ర అయినప్పటికీ కూడా వాళ్ళు బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటారు. మాకు సినిమాల్లో చూసినట్టే చాలా సెటిల్డ్గా, చాలా కామ్గా, బ్యూటీగా ఎలా ఉంటుంటారు. అండ్ ఇట్ కమ్స్ టు తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారంటే, జస్ట్ లైక్ ఏ మెన్, ఏదన్నా చేయగాలి, ఏదన్నా సాధించాలి, ఎవరు మనల్ని ఆపేదేం లేదు. సో అంత రియల్ క్యారెక్టర్స్ అనేవి మాకు ఎందుకో తెలంగాణలో కనబడుతూ ఉంటాయి అనుకోండి. గండిపేట నీళ్ళు. ఐ హోప్ గీత కూడా అలాగే స్టాండ్ అవుట్ అవ్వాలి. ఒక ప్రవర్బ్ ఉంటుండే, గండిపేట నీళ్ళు గుండె తాకితే మనిషి మారిపోతారు. అంటే ఇంకొకటి, యాజ్ అ గర్ల్ ఐ ఫీల్ అప్బ్రింగింగ్ కూడా అట్లా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారనుకోండి, బెట్ట పోయి చికెన్ తెపోనంటే అమ్మాయికి కూడా బెట్ట పోయి అది దేపో, అక్కడ పో, పక్క గల్లీకి పో, లేకపోతే మావయ్య వాళ్ళ ఇంటికి, అంటే అంత డిఫరెన్సియేషన్ అప్బ్రింగింగ్లో ఉండదేమో, లేకపోతే ట్రీటింగ్లో ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. గ్రేట్. యా. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే జనరేషన్స్ నుంచి కూడా తెలంగాణలో కష్టం చేసి బతికిన వాళ్ళు ఎక్కువ. సో ఒక్కరు కష్టం చేస్తే ఇల్లు నడవదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడాల్సిందే. సో అప్పట్లోనే మా అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళంతా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ మదర్స్ వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జనరేషన్కి వచ్చేసరికి అది కామన్ నార్మ్ అయిపోయింది. బయట మేబీ అంటే అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ ఉండేదేమో, తెలంగాణలో ఇంట్లో అందరూ పనిచేస్తారు కాబట్టి ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉండదు. ఓకే, గ్రేట్. ప్లస్ యాజ్ అ క్యారెక్టర్ స్పేస్ కూడా మీరు చూస్తే, ఇప్పుడు పోస్టర్స్ అందరిలో మీరు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు బాయ్ స్టోరీ అని ఉంది, కానీ మీరు సినిమా చూస్తే మీరు ఒక యాంగిల్ నుంచి చూస్తే షీ ఈజ్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టు కూడా ఇట్ కెన్ రిప్రజెంట్. బికాస్ తను ఆ బస్తీని, ఆ లైఫ్, వాళ్ళందరి లైఫ్ని, ఆ సోషల్ స్ట్రక్చర్ని తనే హోల్డ్ చేస్తుంది మొత్తం. మీరు సినిమా చూస్తే మీకు ఇంకా నాకు ఎట్లా అనిపి, ఒక అర్జున్ రెడ్డి ప్యారలల్ ఆఫ్ అ ఉమెన్ హూ సో స్ట్రాంగ్ అండ్ హూ టేక్స్ అన్ ఒపీనియన్, అండ్ ఆ ఒపీనియన్ని తను పెట్టి అందరినీ కలిపి ముందుకెళ్తుంది అన్న ఉమెన్ క్యారెక్టర్ మీకు జనరలీ వేరే సినిమాల్లో దొరకదు. హీరోయిన్ అంటే ఒక హీరోయిన్ లానే చూపిస్తారు, బట్ ఈ వెరీ ఇండిపెండెంట్ స్పేస్ ద క్యారెక్టర్ గాట్. గ్రేట్. అండ్ శశిగారు, అంటే మీరు నార్మల్గా స్పీచ్లో మాట్లాడింది ఫస్ట్ 5 డైరెక్టర్సే మేము ఎలాంటి యాక్టర్ అవ్వాలో డిసైడ్ చేస్తారు అని.
చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అంటే మీ ఇంకా ఫిల్మోగ్రఫీ మేము ఇంకా ఎక్స్పీరియన్స్ అయ్యలేదు, ఆడియన్స్గా మీరేంటో మాకు తెలియదు, బట్ మీరు అప్పుడే ఇండస్ట్రీని మొత్తం చదివేసినట్టు మాకు అనిపించింది. అంటే బికాస్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద స్ట్రగుల్స్ అండ్ వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ అనేది. సో ఇవన్నీ మీరు ఎక్కువ చూసారా, లేకపోతే హౌ యూ డిసైడెడ్ దట్ స్టేట్మెంట్ అనేది? అంటే నేను జనరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము ఎన్ని చోట్ల వెళ్ళి ఆడిషన్స్ చేసినా, ఇప్పుడు ఆడిషన్స్లో మాకు కొన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి, అవ్వకపోతాయి, లేదా ప్రతి యాక్టర్ మైండ్లో నేను ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని ఉంటుంది ఒకటి. చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూస్తూ అరే దొంగ క్యారెక్టర్ చేస్తా, లేదా పోలీస్ క్యారెక్టర్ చేస్తా, డిటెక్టివ్ చేస్తా, ఫైటర్ చేస్తా, అలాంటివి ఉంటాయి మన మైండ్లో. కానీ మనం ఎంత అనుకున్నా కూడా ఒక డైరెక్టర్ కంటికి మనం పడి డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని ఊహిస్తాడు. అండ్ ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని ఎంత ఎలివేట్ చేసి ఎంత చూపిస్తే రేపు జనాలు ఆ సినిమాని చూసి నేనేం క్యారెక్టర్ అనుకున్నాను అన్నది వాళ్ళకి సంబంధం ఉండదు. ఆ డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్నే నేను ప్రొజెక్ట్ చేస్తా, అందులో నా క్యాలిబర్ కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి ఒక క్యారెక్టర్ క్లిక్ అయిపోయిందంటే ఇంక అందరికి అదే క్యారెక్టర్ కావాలి. అది మీరు చూస్తారు, స్టీరియో టైపింగ్ అంటారు దాన్ని. ఒక్కసారి ఒకడు పోలీస్గా ఎరగదీసాడంటే నెక్స్ట్ పోలీస్లోనే క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, ఆ స్టీరియో టైపింగ్ అయిపోతుంది. నేను ఆ స్పేస్ నుంచి అన్నా, మేము ఒక్కసారి ఒక డైరెక్టర్ని నమ్మి బాగా చేసామంటే అది డిసైడ్ చేస్తుంది ముందు ముందు మేము ఎలాంటి క్యారెక్టర్స్ చేయబోతున్నాం అన్నది. సో ఆ ఫస్ట్ 4-5 డైరెక్టర్స్ మాకు 4-5 క్యారెక్టర్స్ ఇస్తారు. మేము ఆ 4-5 క్యారెక్టర్స్తో మమ్మల్ని మేము ప్రజెంట్ చేస్తే మిగతా వాళ్ళు చూసి అరే వీడు ఇది కూడా చేయగలుగుతాడు, అరే వీడు అది కూడా చేయగలుగుతాడు అని చెప్పి వీళ్ళు ఆ 4-5 క్యారెక్టర్స్ డిసైడ్ చేస్తాయి మేము ముందు ముందు ఎలాంటి యాక్టర్లో. లేకపోతే అదర్వైజ్ దెర్ ఆర్ అదర్ డిసిజన్స్ వీ కెన్ బ్రేక్ దట్ పాత్. కానీ ఫస్ట్ మా కెరియర్ మొదలయ్యేది ఈ క్యారెక్టర్స్ బేస్ మీదనే అవుతుంది. సో అందుకే దీస్ 4-5 క్యారెక్టర్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టర్, ద ఫస్ట్ 4-5 క్యారెక్టర్స్. సో వాట్ అబౌట్ అమీర్లో క్యారెక్టర్? అమీర్లో క్యారెక్టర్ నాకైతే యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. నేను అన్నను కలిసినప్పుడు కూడా తను ఒక ఉంగరాల జుట్టు కావాలి, ఒకటి కావాలి నాకనే అతను అనుకున్నారు. నాతో మాట్లాడిన తర్వాతే నాకు తెలిసి తనకు అర్థమైపోయింది చాలా కష్టం వీడితోటి. ఎందుకంటే నా యాస, నేను మా అమ్మ నాన్నది ఆంధ్ర, కొవ్వూరు దగ్గర. సో నాకు తెలంగాణ యాస నేను ఇప్పుడు వచ్చు అని చెప్పేస్తాను, కానీ కొంచెం అటు ఇటు అయినా కూడా సినిమాలో తెలిసిపోతుంది అది. సో అది ఆయనకు తెలిసి అవగాహన ఆయనకు ఉంది. సో లక్కీలీ ఇంకా సరే యాక్టింగ్ వచ్చి కదా ఈయన్ని పట్టుకుని ఏదో చేద్దాం అని చెప్పి ఉంచాడు, అలా కుదిరిపోయింది అది. అండ్ ఆయన నమ్ముకుంటూ చేస్తాను నేను సినిమా అంతా మోస్ట్లీ. ఆయన ఒకలా కథ చెప్పాడు, నేనేమనుకున్నా అంటే ఆయన చెప్పినట్టే తీసాడు సినిమాని. మీరు ఆయన కథలో ఎంత కమాండ్ ఉందో ఆ విజువల్లోనే అంత కమాండ్ ఉంది. అది ఫస్ట్ డే తెలిసిపోతుంది మీకు ఆయనతో పని చేస్తే. విజువలీ, సౌండ్, సెట్, ఆయనకు అన్నిట్లో అంత కమాండ్ ఉంది. ఆ కథ విజువలీ అలాగే రావాలన్నది ఆయన పట్టుదల మాకు ముందే కనిపించింది. సో ఇంకా మేము క్రాఫ్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. సూపర్. నార్మల్గా మనోజ్ బ్యాండ్ చాలా రేర్గా జరుగుతుంటుంది. ఒక సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, యాక్టర్గా అప్పుడే టీజర్లోని సాంగ్స్లోని మీ వైపు చూసేసి అంగ్రేజీలో సలీం గారిలాగా మీరు షేడ్స్ వస్తున్నాయని అనేస్తున్నారు. ఇట్స్ చాలా రేర్గా జరుగుతుంటుంది ఆడియన్స్ అంత ఈజీ కనెక్ట్ అవ్వడానికి. సో అది ఆ రిలవెన్స్ అనేది ఫస్ట్ సినిమాతో మీకు స్టార్ట్ అయిపోయింది కదా, ఇజ్ ఇట్ బట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటున్నారు మీరు? అంటే నేను అంత దూరం ఆలోచించట్లేదు బ్రో. నా ప్రస్తుతం నేను ఆలోచించేది August 21st గురించే ఉంది. సో బేసిక్లీ అంటే మేము ఎక్కడ మాట్లాడినా ఎలా మాట్లాడినా కూడా ఇట్స్ బేసిక్లీ జస్ట్ సినిమాని ప్రమోట్ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే. సో అంటే హైదరాబాదీ స్లాంగ్ విషయానికి వస్తే నాకేంటంటే చిన్నప్పటి నుంచి హిందీ లాంగ్వేజ్ చాలా ఇష్టం. సో స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా అన్నిట్లో తక్కువ మార్కులు వచ్చాయి, హిందీలోనే ఎక్కువ మార్కులు వచ్చేవి. సో అట్లా హిందీ మీద ఇష్టం ఉండి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనం ఒరిజినల్ హైదరాబాదీలను కలుస్తాం. ఇట్లా తెలంగాణ కాకుండా ఉర్దూ ఎక్కువ ఇన్ఫ్యూజ్ చేసి మాట్లాడే హైదరాబాదీ మనకి ఇక్కడే ఎక్కువ దొరుకుతుంది. సో వాళ్ళతో ఆ హిందీ లాంగ్వేజ్ అంటే ఇష్టం ఉండడం వల్ల కూడా అది మాట్లాడుతూ అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ స్లాంగ్ కాపీ చేయడము అట్లా చేస్తూ అది వచ్చింది. కానీ దట్స్ నాట్ సంథింగ్ దట్ ఇది నేర్చుకోవాలని కూర్చున్నాను, కాకపోతే ఎప్పుడు జస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ జరిగిపోయింది అదంతా. గ్రేట్. సో వాట్ అబౌట్ అమీర్లో క్యారెక్టర్? ఇప్పుడు శశి గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అమీర్లో క్యారెక్టర్ అంటే చెప్పాలంటే ఇట్స్ వెరీ, నేను రియల్ లైఫ్లో ఎట్లా ఉంటానో దట్స్ ద రిప్రజెంటేషన్ అని అనిపించింది నాకు. సో కష్టపడాల్సి వచ్చిందంటే ఎక్కడ కష్టపడాల్సి వచ్చింది ఏం లేదు సినిమాలో. బేసిక్లీ మేమందరం ఫస్ట్ డే నుంచి, నేను, శశి, హరి, ఫస్ట్ డే నుంచి జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ముగ్గురు ముందు నుంచే ఫ్రెండ్స్ ఏమో అనుకున్నారు. సో అది చాలా హెల్ప్ అయింది సినిమాకి. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మనకు ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఒక భయం ఉంటుంది. నేను ఎలా చేస్తున్నాను, ఇంతసేపు కనిపిస్తున్నాను అంటే నేను దాన్ని క్యారీ చేస్తున్నానా లేదా అని. ఆ భయాన్ని తీసేయడానికి మా ర్యాపో చాలా ఉపయోగపడింది.
సో ఈజీగానే అయిపోయింది నిజంగా చెప్పాలంటే. గ్రేట్. ఫైనల్లీ హరిబాయ్ ఇగోండి సార్, ఇంతమంది గెస్ట్లు ఉన్నారనుకోండి, మెయిన్ గెస్ట్లు ఏమో అలా వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్ అంటే హరిబాయ్ మిమ్మల్ని ఆడియన్స్గా మేము చూస్తుంటే ఒక కమలాసన్లా కనబడుతుంటారు, దశావతారం లాగా. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క లుక్లో మా ముందుకు వస్తూ ఉంటారు. దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ప్రతిసారి మా ముందుకు వచ్చినప్పుడు ఒక కొత్త లుక్లో కనబడుతుంటారుగా, దాన్ని మీరు? నేనేం ఎంజాయ్ చేయట్లేదు బ్రో, జస్ట్ గడ్డం పెంచుతున్నా. అప్పుడప్పుడు లేట్ అవుతుంది, అప్పుడప్పుడు గడ్డం గీసుకోరు, అప్పుడప్పుడు జుట్టు కట్ చేసుకోరు, టైం దొరకక అట్లా కనిపిస్తుంటారు వేరే వేరే లాగా. కానీ మామూలుగా అయితే ఎవరైనా అట్లా గుర్తించి అడిగినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్రో. బా ఓకే ఇది కూడా ఉందా అన్నట్టు ఆలోచిస్తుంటా. బట్ ఎక్కడ స్టార్ట్ అయింది బ్రో మీ జర్నీ? యాక్టర్ అవుదాం స్టార్ట్ చేసిన మీ జర్నీ జస్ట్ అలా రూట్ మార్చి ఒక 9 to 10 years ర్యాపర్ అయిపోయారు, మళ్ళీ ఫైనల్లీ బ్యాక్ టు యాక్టర్. ఐ థింక్ 4 projects ఉన్నట్టున్నాయి ఇప్పుడు చేతిలో. సో హౌ ఎక్సైటెడ్, ఎందుకంటే అమీర్లో స్టార్టింగ్లో మిమ్మల్ని హీరోగా చూస్తున్నాం, ఆడియన్స్గా మేము విలన్గా చూడలేకపోయాం, అది అన్ఫార్చునేట్లీ అది జరిగింది. అక్కడి నుంచి వచ్చారా? సో యూ వాంట్ టు విట్నెస్ అమీర్లోని మీ క్యారెక్టర్ ఎంత స్పెషల్, అండ్ ఈ జర్నీలో ఒక 9 to 10 years ర్యాపర్గా బాగా బిజీ అయిపోయారు, రైటింగ్ ఎంజాయ్ చేశారు. సో దాన్ని ఏమైనా మిస్ అయ్యారు యాక్టర్ అనేది? అంటే నేను బేసిక్గా రెండు ఎంజాయ్ చేస్తూనే వచ్చాను. నేను 10 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లయితే ఎంజాయ్ చేసిందో ఇప్పటికి కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నా. కొంచెం కొంచెం వయసు వచ్చింది, కొంచెం స్లో అయ్యారు, మోకాళ్ళు వెన్ను ఇవన్నీ తెలుస్తున్నాయి, అంటే ఇవి కూడా ఉంటాయి అని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నాయి. బట్ ఫుల్ ఎంజాయ్ బ్రో, అంటే రైటింగ్ ప్రాసెస్లో ఎంతైతే ఎంజాయ్ చేస్తానో లైక్ మా మూవీ సెట్లో కూడా అంతే ఎంజాయ్ చేసిన. అమీర్లో నాకెందుకు స్పెషల్ అంటే నేను పుట్టిందంతా అంబర్పేట్ బస్తీలో, పెరిగింది అంబర్పేట్ బస్తీలో. నేను మళ్ళీ అదే బస్తీలోకి వెళ్ళి అదే బస్తీ పోరల్లా ఉండడం నాకు పెద్ద కొత్త ఏం కాదు. అండ్ మొత్తం మా వీళ్ళిద్దరు అండ్ వేద ఆల్సో, మేము ముగ్గురం ఫుల్ క్లోజ్ అయిపోయినాం లైక్ విత్ ఇన్ నో టైం. అండ్ రమణ అన్నతో అయితే అసలు చెప్పనే అక్కర్లేదు, అసలు మాతో పోటీ అన్న ప్రతి దాంట్లో కలిసి ఉండేటన్నా కనెక్షన్స్. సార్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్, ఎప్పుడైనా కొత్త యాక్టర్స్ కొత్త డైరెక్టర్స్ కలిసినప్పుడు సార్ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ లాగా బాండ్ అయ్యి వాళ్ళ సినిమాని జనాల వరకు తీసుకెళ్ళాలి అని చాలా ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అందులోనే. అదే పెద్ద సినిమాలు మేము చూసాం అనుకోండి, యాక్టర్స్ ఏమో డైరెక్టర్స్ సార్ అని పిలుస్తారు, పెద్ద యాక్టర్స్ ఏమో కింద వాళ్ళేమో, ఆ బ్యారియర్ ఉంటుంది సార్ ఇద్దరి మధ్యలోని. ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా మీరు సినిమాని కంప్లీట్ చేశారు, ఎన్ని కష్టాలు ఉన్నా అది బయటకు చూపించుకుంటే ఎలా లాక్కోవాలి, ఒకరి నుంచి ఒకరి సీక్రెట్లు తెలిసే ఉంటాయి. సో నార్మల్గా ఆ స్పేస్ అలా క్రియేట్ చేయగలరు సార్ మీరు ఒక డైరెక్టర్గా? యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళతో కలిస్తే ఎవరైనా సరే వాళ్ళ ఏజ్ గ్రూప్లోకి మారిపోవాల్సింది. వాళ్ళ ఎనర్జీ అంటే వాళ్ళు అసలు అదే ఒక యాక్టర్స్తో పనిచేసినట్టు లేదు, మన తమ్ముళ్ళను చుట్టుపక్కల పెట్టుకొని పనిచేసినట్టే ఉంటుంది. ఈరోజు కొంచెం కలర్ వేసుకొచ్చిన వాళ్ళతో మ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి నాకు బాగానే గ్యాప్ ఉంటుంది. బట్ స్టిల్ అసలు వండర్ఫుల్ పీపుల్. యా అంటే అంటారు కదా వేరే సినిమాలకు హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ బాగా పండింది అని, వీళ్ళందరి మధ్యలో కెమిస్ట్రీ బాగా పండింది. సో అది వర్కౌట్ అయింది సినిమాలు. యా నార్మల్గా సార్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ హార్డ్ వర్క్ మీది ఆర్కిటెక్చర్గా ఎన్నో హైస్ చూశారు. బట్ మీరు ఒక డైరెక్టర్గా టర్న్ అయిన తర్వాత ఆ ఎమోషనల్ జర్నీ అనేది మళ్ళీ మేము ఆర్కిటెక్చర్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు మీది. మెయిన్గా ఇప్పుడు స్పీచ్లో కానీ మాట్లాడుతున్నప్పుడు ఒక డైరెక్టర్గా ఎంత ఎమోషనల్ అయ్యారో అదొక ప్రొఫెషనల్ ఆర్కిటెక్చర్కి ఎంత సంపాదించినా ఎంత సాధించినా కూడా అందులో ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ఎప్పుడు తీసుకురాలేదు. డైరెక్టర్ని ఎందుకు అంత క్లోజ్ చేసుకున్నారు అనేది ఆ ప్రొఫెషన్? అంటే అదే ఎనీ ఆర్ట్ ఫామ్, ఇప్పుడు ఇది స్ట్రాంగెస్ట్ ఆర్ట్ ఫామ్ సినిమా అనేది. సో దీంట్లో నేను చూసిన లైఫ్ని చూపించడం అనేది, దాన్ని అచీవ్ చేయడం అనేది నాకు ఆ రోజు మాట్లాడేటప్పుడు, అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ బ్యాడ్ స్పీకర్ ఆన్ స్టేజ్ డెఫినెట్గా కంగారు పడ్డాను. అయితే మీరు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ మనోజ్ అనేది నేర్చుకోవాలి. రీల్ ఫార్మేట్ ఎలా కట్ చేయాలి అందరికి తెలుసు, కంటెంట్ ఒకలా వైరల్ చేయాలి అందరికి తెలుసు. లేదు వీళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. వేద గారా? అదే బెంచ్ స్కిప్ చేశారు వీళ్ళు. వేద గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయారు. బట్ మ్యామ్ అంటే ఆఫ్టర్ తిమ్మరాజుపల్లి ఈరోజు అమీర్లోగ్లోనే మాకు చూడగానే వెంటనే గుర్తొచ్చేది వేద. అది మీడియాకి కానీ ఆడియన్స్కి కానీ ఐ థింక్ అది కొంచెం హెల్ప్ అయ్యింది ఉంటుంది కదా అమీర్లోకి. సో అది ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఒక యాక్టర్గా? ముందు చేసిన సినిమా ఇప్పుడు చేస్తున్న సినిమాకి హెల్ప్ అవుతుంది, దీనివల్ల ఇంకొంచెం మంచి రికగ్నిషన్ వస్తుంది. సో ఈ జర్నీ గురించి అంటే అది నాకు ఇప్పుడిప్పుడు సినిమా అయిపోయిన తర్వాత మేము సినిమా చూసి ఓకే వీఆర్ రిలీజింగ్ అని రమణ గారు చెప్పిన తర్వాత నాకు అది తెలుస్తుంది, ఓకే దట్ ఈస్ హెల్పింగ్ దిస్ అని. కానీ అమీర్లో ఎట్లా అంటే జనరలీ యాక్ట్ చేసేటప్పుడు
మనకి పేపర్ ఇస్తారు, సీన్ పేపర్, డైలాగ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి కదా. నేను వెళ్ళి సీన్ ఓకే అండి నాకు అర్థమైంది, డైలాగ్స్ ఏమంటే డైలాగ్స్ లేవు అంటే మరి ఎట్లా చేయాలి అంటే మీరు చేయండి, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసేసేయాలంటే నాకు ఎంత లిబరేటింగ్ అనిపించిందంటే. అంటే వీళ్ళను చూసిన తర్వాత నేను రాసుకున్న డైలాగులు కాంటెక్స్ట్ చెప్పేవాడిని, రాసుకున్నది పక్కన పెట్టండి, దీన్ని మీరైతే ఎలా చెప్తారు, మీ ఇంట్లో అయితే దీనికి ఎట్లా బిహేవ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి వదిలేసాము. ఎవ్రీ ఆర్టిస్ట్ అసలు పిచ్చ ఎంజాయ్ చేశారు దాన్ని. సో అది యాక్చువల్గా కష్టమైన ప్రాసెస్. యాక్టర్కి డైలాగ్ ఇచ్చిన డైలాగ్ చెప్పి వెళ్ళిపోవడం అనేది పెద్ద విషయం కాదు ఎవరికైనా, కానీ కాంటెక్స్ట్ బేస్డ్ నేను యాక్టింగ్ చేయాలంటే అప్పటికప్పుడు సింక్ సౌండ్లో. సో యా, అంటే మీరు ఒక కాంటెక్స్ట్ చెప్పిన తర్వాత ఇలా చేయాలి అని చెప్తే మనం దానికి ట్యూన్ అవుతాం. జనరల్లీ యాక్టర్స్ పని అదే కదా. లేదు ఈ క్యారెక్టర్ నువ్వు ఓనప్ చేసుకొని నీకు ఎలా అనిపిస్తే నువ్వు అలా చెయ్యి అంటే సో మచ్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుంది. సో అందులో మేము ఇచ్చే ఇన్పుట్స్ మేబీ ఆయనకు నచ్చొచ్చు, లేకపోతే ఆయన ఏదైనా ఇన్పుట్ చెప్తే మేము అది ఇన్ఫ్యూజ్ చేయొచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అలాంటి ఫ్రీడమ్ ఉంటే. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నాకు ఇందులో. అంటే ఒక జస్ట్ అనదర్ ఎడిషన్ టు ఇట్ ఇస్, ఆయన ఇందాక వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నారు 60% ఇంప్రూవ్ చేసాం మేము యాక్టర్స్, 40% మేము టెక్స్ట్ తోటే ఫాలో అయ్యాము. కానీ నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఆ 40% టెక్స్ట్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ కూడా. సో మేము 60% ఇంప్రూవైజ్ చేసాం, 40% టెక్స్ట్ రిటైన్ చేసాం, కానీ ఆ 40% టెక్స్ట్ ఇస్ ద 99% ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్. కొన్ని చాలా క్రిటికల్ లైన్స్, కొన్ని చాలా క్రిటికల్ డైలాగ్స్ ఆయన పర్టికులర్గా ఇదైతే అనాలి, ఇదైతే పడాలి, అవి వీ వర్ వెరీ పర్టికులర్ అబౌట్ దోస్ మూమెంట్స్. సో ఆ హుక్స్ దొరికినప్పుడు దాని చుట్టూరా ఇంప్రూవైజ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో వీ నో దిస్ ఇస్ అవర్ క్రక్స్ ఆఫ్ దిస్ సీన్, వీ నో దిస్ లైన్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ దిస్ హోల్ సీన్. దాని చుట్టూరా దాన్ని మేము అల్లేవాళ్ళం సీన్ని. అండ్ అది మాకు ఆయన నుంచి చాలా హెల్ప్ అయ్యేది. ఆయన ఒక్క లైన్ ఇచ్చేవారు అండ్ హీ వుడ్ టెల్ us that this is the importance of this scene. That made it very easy for us to improvise and ఆ లైన్కి చుట్టూరా వర్క్ అరౌండ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఎక్స్క్లూజివ్గా మాకనే కాదు, సినిమాలో పనిచేసిన ఎవ్రీ ఆర్టిస్ట్కి ఆ ఫ్రీడమ్ ఉండే. నేను చెప్తాను, మీరు సీన్ ఎసెన్స్ అర్థం చేసుకోండి, ఏం చెప్పాలనేది మీ ఇష్టం. సో వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లోంచి సిచ్యువేషన్స్, పదాలు, మనం రెగ్యులర్గా వాడే పదాలు ఎక్కువ ఎందుకు వచ్చినాయి అంటే సినిమాలు, బికాస్ దట్ ఫ్రీడమ్ వాజ్ దేర్. రాసిందే కాదు, మీరు ఆ అర్థం వచ్చేటట్టు ఏం చెప్పినా పర్లేదు అనడం వల్ల హైదరాబాదీస్ చాలా మంది ఉండే సినిమాలు. సో వాళ్ళు మన రెగ్యులర్ స్ట్రీట్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు సినిమాకి. దట్స్ ద బ్యూటీ. అండ్ ఆల్సో హీ గేవ్ us the real location. ఆయన మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఆ స్పేస్లో కూర్చోబెట్టి ఆ బస్తీ వాళ్ళని తెచ్చి వాళ్ళ చుట్టూరా ముచ్చట్లు మొదలెట్టి, సో ఎవ్రీథింగ్ హెల్ప్ us to improvise. ఆ స్పేస్లో మీరు ఆ గాలిలో ఆ జనాలతో ఒక వారం గడిపితే మీరు ఆల్రెడీ వాళ్ళ మనుషుల్లో అయిపోతారు. కెమెరా ఎప్పుడు రోల్ అయిందో ఎప్పుడు అవ్వలేదో అర్థమే కాదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అండ్ అసలు మీరు ఎప్పుడైనా ఒక బస్తీ లోపలికి వెళ్తే చాలా శబ్దం ఉంటుంది, చాలా సౌండ్ ఉంటుంది, చాలా డిస్టర్బింగ్ సౌండ్ ఉంటుంది. కానీ మేము ఈ సినిమా సింక్ సౌండ్ ఒక బస్తీ లోపల చేసినాం. అసలు మేము పొద్దున మైక్లో చెప్తాం కదా, ఓకే టేక్, అప్పుడు స్టార్ట్ అయితే సౌండ్ సాయంత్రం వరకు అసలు ఏ సౌండ్ ఉండదు. మొత్తం బస్తీ వింటది, ఆరే షూటింగ్ జరుగుతుంది ఈ రోజు అని. అండ్ దే వర్ ఆల్సో సో హెల్ప్ఫుల్. చాలా డిసిప్లిన్ గా, సైలెన్స్ అని ఇక్కడ దే యూస్ టు బిహేవ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్. దే యూస్ టు బి వెరీ రెస్పాన్సిబుల్. చాలా హెల్ప్ అయింది మాకు. కానీ సైలెంట్ గా వెళ్ళిపోతాయి. బైక్స్ వస్తే మెల్లిమెల్లిగా వాళ్ళని దే యూస్ టు ట్యూన్ ద లొకాలిటీని. ఇంకా మేము సింక్ సౌండ్లో డే మొత్తం షూట్ చేసిన తర్వాత ఈవినింగ్ కూడా ఎనర్జెటిక్గా వెళ్ళిపోయినాం అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారో అనేది. పెట్టిన ఫ్రేమ్లో బస్తీ జనాలు వచ్చినా మేము ఏం తీయలేదు వాళ్ళని, వాళ్ళు అలాగే ఉన్నారు అదే ఫ్రేమ్లో. వాళ్ళంతా డిసిప్లిన్గా ఉన్నారు, దే నో దే ఆర్ ఇన్ ద టేక్. కానీ వాళ్ళ ఇట్ యాడెడ్ సో మచ్ ఫ్లేవర్ టు అవర్ ఫిల్మ్. వాళ్ళు అలాగ ఎవరైనా వస్తుంటే ఆపేది లేదు, వద్దనేది లేదు, ఏం లేదు, వాళ్ళ బస్తీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చేస్తుంటారు, పక్కన మా షాట్ నడుస్తుంటారు. ఐ వాంట్ యాడ్ వన్, ఇది ఏదో షూట్ చేస్తున్నాం, నేను దాంట్లో లేను, ఐఎమ్ వెయిటింగ్. అయితే ఒక ఆవిడ ఒక గద్దెలాగా ఉంది, అక్కడ కూర్చున్న తర్వాత రీటేక్స్ అవుతుంటాయి కదా. దాని తర్వాత నేను మామూలుగా వెళ్ళి మాట్లాడుతుంటే ఆమెకి తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు, ఆమె కంటిన్యూటీ నేను ఇంతకుముందు ఈడ కూర్చోవాలా నాకు ఒక నిమిషం డౌట్ వచ్చింది, సందీప్ మన షూట్కి వచ్చిందా అంటే లేదు ఎవరు చూడడానికి వచ్చిన. అమ్మ భలే అనిపించింది నాకు, ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్.
గ్రేట్. అండ్ నార్మల్గా కోవిడ్ తర్వాత ఈ తెలంగాణ టింజెడ్ సినిమాస్ చాలా ఎక్కువయ్యాయి అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. కొంతమంది దాన్ని కొన్ని షేడ్స్ యూస్ చేసుకుంటున్నారు, కొన్ని స్లాంగ్ యూస్ చేసుకుంటున్నారు, సోల్ యూస్ చేసుకుంటున్నారు. సో ఆడియన్స్కి మాకు మళ్ళీ డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు అమీర్లోకి మేము టీజర్ చూసాం. సో ఇందులో మళ్ళీ మరొక స్పెషల్ ఏంటి? సో ప్రతి ఒక్క మీడియా మిమ్మల్ని అడిగేది అదే రెగ్యులర్ క్వశ్చన్ సార్. బట్ యాక్టర్స్గా మీరు దాన్ని పుష్ చేయాలని అంటే అమీర్లోకి ఇప్పటివరకు చూసిన సినిమాల్లో కన్నా వాట్ ఈస్ ద మెయిన్ సోల్? మీరు రేపు సినిమా చూస్తున్నప్పుడు ఇది ఫీల్ అవుతారు అమీర్లోకి అన్నట్టు. అంటే వన్ థింగ్ ఏంటంటే రాదర్ దాన్ సీయింగ్ దీన్ని ఒక తెలంగాణ ఆర్ హైదరాబాద్ బేస్డ్ సినిమా లాగా చూడడం కన్నా కూడా ఇప్పుడు మనకి మన సరౌండింగ్స్లో ప్రతి ఊరికి మన భాష కొంచెం స్లాంగ్ కొంచెం మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు అది అన్నీ తెలుగే. సో దీన్ని ఒక తెలుగు సినిమా లాగే చూడండి. దీనికి ఒక తెలంగాణ సినిమా అని ఒక ట్యాగ్ వేయడమో, లేదంటే హైదరాబాదీ భాష మనం చూడగలమా లేదా అన్న ట్యాగ్ వేయడం కన్నా కూడా లెట్స్ ఆల్ సీ ఇట్ యాజ్ అ తెలుగు ఫిలిం. అది జస్ట్ ఇప్పుడు గోదావరిలో ఎలా ఉంటారు, విశాఖపట్నంలో ఎలా ఉంటారు, శ్రీకాకుళంలో ఎలా ఉంటారు, చిత్తూరులో ఎలా ఉంటారు, హైదరాబాద్లో ఈ అమీర్లోక్ సినిమాలో కూడా మా క్యారెక్టర్లు అలానే ఉంటాయి. జస్ట్ భాష మాత్రమే డిఫరెంట్ అంతే. ఇట్స్ జస్ట్ దట్ తెలంగాణలో ఆర్ హైదరాబాద్లో లేని వాళ్ళకి ఇట్ విల్ బీ డిఫరెంట్లీ బ్యూటిఫుల్, బట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ మనకు అనిపించే అంతే అనిపిస్తుంది. ఇట్స్ నథింగ్. కాకినాడ కాదు ఎందుకు ఫేమస్ అయిందంటే అది కాకినాడలో తినే వాళ్ళు బాగుంటుంది కాబట్టి. అది మనం అందరికీ నచ్చేలా చేసేస్తే దాంట్లో కాకినాడ కాజాలా ఉండదు, అది కాజా అయిపోద్ది. సో హైదరాబాదీ సినిమా మేము ఒక పర్టికులర్ ఫ్లేవర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ దాని ట్రూ నేచర్ క్రియేట్ చేస్తే అది యూనివర్సల్ అయిపోతుంది. అది ఈజ్ వాట్ వీ బిలీవ్. సో బిర్యానీ రెసిపీ ఏమన్నా మేము తెలుసుకోగలమా సార్ సినిమా అంతా కంప్లీట్ అయినప్పటికీ? ఓకే, అదే సినిమా చూస్తున్నప్పుడు ఆ రెసిపీ తెలుసుకోగలం. సో సంథింగ్ స్పెషల్ బిర్యానీ మీరు ట్రై చేయబోతున్నారు. తినేళ్తారు బిర్యానీ థియేటర్లోకి వెళ్ళి కళ్ళతోటి తినేసి వెళ్తారు. సో దెన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ కెమెరామెన్ సార్. ఎందుకంటే ఎప్పుడన్నా ఈ ఫుడ్ రిలేటెడ్ స్టోరీస్ వచ్చినా, స్పోర్ట్స్ రిలేటెడ్ బేసిస్ స్టోరీస్ వచ్చినా వాళ్ళకి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ క్యాప్చర్ చేస్తే మేము దాన్ని బాగా హుక్ చేస్తూ ఉంటాం. సో ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కెమెరామెన్ మీరు చెప్పండి టెక్నీషియన్గా. యాక్చువల్గా కెమెరామెన్ ఎస్వికే విజయ్ కుమార్ అని ఆయన ముందు నుంచి ఉన్నాడు. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి దీంతో ట్రావెల్ అవుతున్నాడు మనవాడు. కాబట్టి వాడికి ఇన్ అండ్ అవుట్ మొత్తం బాగా తెలుసు. ఈ క్యాప్చర్డ్ ఇన్ ఏ నైస్ వే. కాకపోతే మీరు అన్నారు కదా బిర్యానీ, దానికే మాకు ప్యాచ్ పడింది. ఎందుకంటే ఇంకా బాగా రాలి, మా ఎడిటర్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్. సో ఇది మాత్రం ప్యాచ్ చేయండి రోహిత్ ఇలాగే చెప్తాడనమాట స్ట్రాంగ్గా. సో వెళ్ళి మళ్ళీ అదొక్కటే వన్ డే ప్యాచ్ షూట్ చేశారు. అండ్ కొన్ని టెక్నికల్గా ఆల్సో హీ వాంటెడ్ టు యూస్ డిఫరెంట్ లెన్సెస్ అండ్ దోస్ థింగ్స్ ఆల్సో వచ్చి. మా సినిమాలో స్టాండ్ మీద కెమెరా వేసిన సీన్లు చాలా తక్కువ. సో హీ వాజ్ ఆల్వేస్ మూవింగ్ అరౌండ్. ఇప్పుడు మనం నడుస్తూ ఒక సిచ్యువేషన్ చూస్తే ఎట్లా ఫీల్ వస్తుందో హీ వాంటెడ్ టు రీక్రియేట్ దాట్. మీరు ఆడియన్స్ ఆబ్వియస్లీ కూర్చొని చూస్తారు, మళ్ళీ అక్కడ వేసి దాన్ని అలాగే చూపించడం కన్నా వాట్ హీ థాట్ వాజ్ కెమెరా మూవ్మెంట్ బాగా ఉన్నప్పుడు అది సీన్ ఇంకా పండుతుంది. సో మేము కూడా అసలు కెమెరా ఎక్కడుంది, కెమెరాని ఫాలో చేయాలన్న థాట్ లేదు. కెమెరా వాజ్ ఫాలోయింగ్ అస్. సో ఇట్ వాజ్ అతను మా పని చాలా ఈజీ చేస్తారు. అదే ట్రైపాడ్ మీద పెడితే రెస్ట్రిక్ట్ అయిపోతుంది ఫ్రేమ్, మాకు ఆ రెస్ట్రిక్షన్ అనేది లేదు. ఆయన మా సీన్ చూసి అసలు కెమెరా ఎక్కడుందో కూడా తెలిసేది కదా మాకు. లైవ్ లొకేషన్లో కొంచెం కష్టం అది మనకు యాక్చువల్గా. ఇంకా అది దట్ వాజ్ ద ఛాలెంజ్. ఎవరిని ఆపలేము. గల్లీ నుంచి పాసింగ్ వెహికల్స్ ఉంటాయి, జనాలు వస్తుంటారు పోతుంటారు, అక్కడ ఇళ్లలో వెహికల్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ గల్లీలో తీయడం కొంచెం ఛాలెంజ్. అండ్ ఓకే సార్, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. లాస్ట్ 2 క్వశ్చన్స్. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ అయిపోయింది సార్, టైం అయిపోయింది సార్ మా పని. ఇంకా ఇగో సార్ మాకేమో చాలా క్వశ్చన్స్ ఉంటాయి సార్. అక్కడి నుంచి వాళ్ళు ఆల్రెడీ టైం అయిందని చెప్తారు. సో కంక్లూడ్ చేసే ముందు వేద గారు చాలా బాగా సినిమాలో కూడా గీతాక దవర్లో వాయించారంట కదా చాలా మంది. నిజమా? పదాలతో మేము ఇంకా మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్లోని మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు అలా వాయించారు అలా అలా కాదు. తెలంగాణ వాళ్ళు మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది. రైట్. ఈ సినిమాలో ఆవిడ ఒక్కతే అలా సీదా హెలికాప్టర్ షాట్. మనోజ్ అట్లా ఎందుకు అన్నాడంటే మీకు టైం లేదు, చిన్నగా చెప్తా. ఒక సీన్ లో అరవాలి, నేను ఐ హావ్ టు స్క్రీమ్. ఓకే, నేను రఫీక్ అని అనాలి, మనోజ్ అని అన్నా. అది రియల్ నేమ్ వచ్చింది. అది బాగా గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టలేదు. కొడితే నేను దగ్గిన బ్రో ఇట్లా అంటే నన్ను తొయ్యాలి. ఇక్కడ గట్టిగా కొడితే నాకు దగ్గు వచ్చేసి కట్ చేసినాం మేము. అది మా వేద మెథడ్ చేస్తారు వేద మేడం. రైట్. ఫైనల్లీ హరి బ్రో చెప్పండి, ర్యాపర్గా ఎంజాయ్ చేసాం ఫుల్గా మంచి సాంగ్స్తోని. అండ్ మీరు అలాగే చాలామంది
ఫిల్మ్ టెక్నీషియన్స్తో యాక్ట్ చేశారు, అదే సారీ వర్క్ చేశారు. సో ఇప్పుడు యాక్టర్గా జర్నీ స్టార్ట్ చేశారు కదా, సో వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్టర్గా? ఏం లేదు బ్రో, ఇంకా చాలా మందితో పని చేయాలనుకుంటున్నా. ఇంకేమన్నా ఇంకేమన్నా సార్ ఏంటి సార్ ఈయన ఎక్కడ ఏమైనా యాక్ట్ చేస్తున్నాడో నాకు డౌట్ పడుతుంది సార్. అది నాకు మీరు భలే అన్నారు కదా బ్రో, నాకు నిజం భయం అవుతుంది అసలు. ఆయన నార్మల్గా ర్యాప్స్లోని ఆయన అంతా చూసి ఇక్కడ చూస్తుంటే అసలు నిజంగా ర్యాపర్ హరియానా అని భయం. మాట్లాడేదంతా వాడిని ర్యాప్ చేయమని ర్యాప్ చేస్తారు కానీ మాట్లాడు. ఆ ర్యాప్ కి దాచుకుంటాడు ఓకే జీల్ అంతా. అట్లనేం లేదు. యాక్టర్ హరి అంటే అది బెస్ట్ సార్. ఎంసీని కొంచెం సైడ్ చేయండి సార్ మీరు. అయ్యా ఆ స్టేజ్లు వేరు, ఈ స్టేజ్లు వేరు. అవద్దు. సో ఎంసీ హరి దాంట్లో మీకు బాగా నచ్చిన ర్యాప్ చెప్పండి సార్. అన్నీ ఐ థింక్ హీస్ ద కెండ్రిక్ లమార్ ఆఫ్ హైదరాబాద్. మనోజ్ బాయ్ ప్రతిరోజు. వా. వేదా మ్యామ్? అది చెప్పు వినలేదు. షార్ట్ హెయిర్ తో ఒకటి ఉంటది ఆ పేరు. అరే ఖద్దర్. సార్ మీకు? నాకు సందీప్ చూపించింది కద్దరే, ఆ సాంగ్ చూస్తే వినిపింది. ఓకే, సో మై ఫేవరెట్ కూడా కద్దరే. కద్దర్లో 2-3 లైన్స్. తమ్మి మా సౌండ్ వేరే స్టెప్ వేరే, మీతోని కాదు ఇట్లా మా లెక్క దేక్తేరే, నాజుకు చైన్లయం ఒళ్ళంత బంగారే, మాకుంటాయి మా పాటలు సినిమాలు అవి అక్కర్లే. సూపర్ సార్. అండ్ హరి గారిలోనే ఇంకొక టాలెంట్ ఉంది సార్, మిమిక్రీ టాలెంట్ ఉంది. ఎప్పుడైనా మీ దగ్గర చూపించారా? చాలా ఈ సినిమా వరకు వద్దు. ఓ షిట్, నేను ఇంకా చిరంజీవి గారిని చిన్నది ఇమిటేట్ చేస్తాను. ఏ సార్ తప్పు. ఇప్పుడే స్పిరిట్ మీడియా మాతో జాయిన్ అయిందండి. మామూలు రీసెర్చ్ చేయలేదు బాబు. థ్యాంక్ యూ బ్రో, విష్ యూ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే ఇంత రియల్ అటెంప్ట్ చాలా రేర్గా వస్తుంటుంది. ఆడియన్స్గా మేము కూడా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక సినిమా 70 mm సినిమా ఇంత ఖర్చు పెట్టారు, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనే ప్రతి సినిమా చూస్తున్నట్టు తెలుస్తుంటుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా చాలా రేర్గా వస్తుంటుంది సార్. అండ్ స్పిరిట్ మీడియా అలాంటివి పట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా, పరేషాన్ కానీ ఇప్పుడు అమీర్లోకి కానీ. సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ బేబీ అమీర్లోకి. మేమంతా చూసి ఎంజాయ్ చేయాలి. ఆ బిర్యానీ మేము కూడా తినేసి వెళ్ళిపోతాం, పక్కనే ప్యారడైస్ ఉంటుంది ఐమాక్స్ పక్కనే. సో విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీరందరూ కూడా August 21st మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని మంచి వైబ్ అవ్వడానికి ఒక 2 and 3 hours అమీర్లోకి సినిమా అనేది చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.